నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. వజ్ర టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనము ఏ మంత్రం చెప్పించినా ముందుగా మనం చెప్పేది ఏంటి? ఓం. ఈ ఓం అనేది మంత్రం కాదు, అది ఒక ప్రణవనాదం. ఆ ఊ మా అనే 3 అక్షరాల యొక్క కలయిక. అవి చాలా పవర్ఫుల్, శక్తివంతమైనవి. అవి మామూలు అక్షరాలు కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తిని సంయోగం చేసుకుని శక్తిని కూడగట్టుకున్నటువంటి ఈ 3 అక్షరాల కలయికే ఓం. ఈ ఓంకారం అనేది ప్రణవనాదం అన్నమాట. అయితే ఈ ఓంకారము జపించడం వల్ల పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఒక రకమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. అది మానసిక ప్రశాంతతే కాదు, ఆ ఓంకారం వల్ల మన శరీరంలో నాడులు కూడా ఉత్తేజమవుతాయి, పరిశుద్ధమవుతాయి. దీంతోపాటు పొద్దున్నే కనుక మనం ఈ ఓంకారాన్ని పఠించడం ఒక ఎత్తు అయితే, పఠించడం అవకాశం లేని వాళ్లకు విన్నా కూడా ఆ యొక్క ధ్వని తంత్రులు మన శరీరంలోకి మెదడు ద్వారా నరాల్లోకి ప్రయాణించి ఒక రకమైన శుద్ధతను ఏర్పాటు చేస్తాయి. ఆ శుద్ధతతో పాటు ఇంటర్నల్గా మనకి ఏవైనా శ్వాసకోశ వ్యాధులు కానీ ఎలాంటివి మనకి క్లియర్ అవుతాయి అనేది ఒక్కొక్కటిగా మనం చూద్దాము. అయితే ఈ ఓంకారము మనము త్రిమూర్తుల స్వరూపంగా మనం భావిస్తాము. ఈ శారీరక, మానసిక, సామాజిక ఈ 3 అనుసంధానించి వాటి యొక్క ప్రయోగాలను, వాటి యొక్క ప్రయోజనాలను ఈ ఓంకారం వల్ల మనం పొందుతాము. అయితే ప్రశాంతత లభించడంతో పాటు ఈ ఓంకార నాదము మన మెదడు మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది అంటే కనుక నాడీ వ్యవస్థ మీద ఈ ఓంకార శబ్దం వెళ్ళి ఆ నాడీ వ్యవస్థను బాగు చేస్తుంది. ఎప్పుడైతే మన మెదడులో ఉన్న నాడీ వ్యవస్థ బాగుందో మొత్తం శరీరం అంతా చక్కగా ఉంటుంది. మన శరీరానికి ప్రధాన కేంద్రము నాడీ వ్యవస్థ. దాంతోపాటు మన ఊపిరితిత్తుల యొక్క పనితీరు కూడా చక్కగా ఉంటుంది. అంటే వినడం కన్నా జపించడంలోనే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు మనం పొందొచ్చు. ఎప్పుడైతే ఓం అనేది మనము నాభి నుంచి తీసి మన గొంతు ద్వారా బయటకు తీసుకొస్తామో, ఆ తీసుకొచ్చే క్రమంలో మూలాధార చక్రం నుంచి మనకి ఆజ్ఞా చక్రం వరకు ప్రతి ఒక్క చక్రము ఓపెన్ అవ్వడంతో పాటు అవి యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఈ ఓం అనే దాన్ని ఓంకారనాదము మనకి ప్రాచీన కాలం నుంచి ఋషుల దగ్గర నుంచి జపించబడుతోంది. అయితే ఇది మన శరీరాన్ని బాగు చేయడమే కాకుండా చుట్టూ మనకి ప్రతికూలతలు చాలా ఎక్కువ ఉంటాయి. నిత్య జీవితంలో మన ఇంట్లో కావచ్చు లేదా మన సరౌండింగ్స్లో కావచ్చు ఎక్కువ నెగిటివిటీని అట్రాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అది గాలి రూపంలో కావచ్చు, లేదంటే మనకి తెలియకుండా అదృశ్య శక్తుల రూపంలో కూడా మనకి ఎప్పటికప్పుడు మనని డిమోటివేట్ చేసేటట్టు, అంటే మనం లాగేటట్టు చేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ ఓంకారనాదమో మన ఇంట్లోనూ మన ఒంట్లోనూ కూడా పలికితే కనుక ఇటు ఇంట్లో నెగిటివిటీ లేకపోవడంతో పాటు మన ఒంట్లో కూడా నెగిటివిటీ అనేది ఉండదు. ఇది ఒక ప్రయోజనం. అయితే మనకి నాభిలో నుంచి ఈ లయబద్ధంగా ఓం అని అనడం కాదు, ఓం అని తీసి మనకి అన్నప్పుడు ఈ ఓంకార పలికినప్పుడు ప్రతి మానవుడి శరీరంలో ఇంటర్నల్గా ఎటువంటి రోగాలు ఉన్నా డాక్టర్లు కూడా క్యూర్ చేయలేనటువంటివి ఈ ఓంకారంతో క్యూర్ చేసుకోవచ్చు. మరొకటి ఏంటంటే ఇది 15 నిమిషాల పాటు అదే స్టైల్లో, అంటే మొదటి ఓం ఎలాగైతే పలికామో ఈ 15 నిమిషాల పాటు అదే రిథంతో కనుక అదే సమయంలో ఒకే సమయంలో కనుక పలికినట్టయితే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. దాంతోపాటు మానసిక అలసట, అలజడి, స్ట్రెస్, మన నిత్య జీవితంలో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం. ప్రతి అంశంలోనూ మనకి స్ట్రెస్, ఆందోళన, అలజడి ఇలాంటివన్నీ కామన్. అవన్నీ తీరిపోయి ప్రశాంతత ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనిషి ప్రశాంతంగా ఉన్నాడో అతని ఆలోచనలు కానీ అతని పనులు కూడా చాలా చక్కగా ఉంటాయి. అయితే ఊపిరితిత్తులు మనకి ఇవాళ రేపు చాలా రకాల పొల్యూషన్స్ ఉన్నాయి. వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, ఇలాంటి ఫుడ్ పొల్యూషను, ఇలాంటి పొల్యూషన్స్ అన్నీ మనకి కొన్ని శ్వాస ద్వారా, కొన్ని ఆహారం ద్వారా కడుపులోకి పెడతాయి.
కడుపులోకి వెళ్ళినవి శ్వాస రూపంలో వెళ్ళినా, ఆహార రూపంలో వెళ్ళినా తిరిగి మళ్ళా మనం ఆరోగ్యాన్ని చేజిక్కించుకోవడానికి ఈ ఓంకారనాదము చాలా ఉపయోగపడుతుందని మన శాస్త్రజ్ఞులు చెప్పారు, ఋషులు చెప్పారు. నవేడేస్ మెడిటేషన్లో కూడా ఈ ఓంకార శబ్దమే ఎక్కువ వినపడుతుంటుంది.